హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో పచ్చి చింతకాయలతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే చింత తొక్కునైతే చేసి చూపించబోతున్నా. ఈ తొక్కు అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అలాగే అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇది పూర్తిగా ఇంటి స్టైల్‌లో ఎలాంటి రెడీమేడ్ మసాలాలు కూడా అవసరం లేదు. తక్కువ పదార్థాలతో మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా పచ్చి చింతకాయల్లో మనకు విటమిన్ సి ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీకి చాలా మంచిది. అయితే ఆలస్యం ఎందుకు? మన పాతకాలం చింతకాయల పులుపుని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ చింతకాయ తొక్కుని నా స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు వన్స్ ఇలా ట్రై చేస్తే నెక్స్ట్ టైమ్ కూడా చింతకాయలు వచ్చినప్పుడు ఇలాగే తయారు చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం చింతకాయలని నేనైతే ఇక్కడ కిలో తీసుకున్నానండి. కిలో చింతకాయలకి ఎంత స్పైసెస్ యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఈ చింతకాయలని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. చింతకాయ పైన ఒక ఎర్రగా దుమ్ములాగా ఉంటుందండి. అదంతా పోయేలాగా శుభ్రంగా కడిగాక తర్వాత ఈ చింతకాయలను కట్ చేసైనా మీరు విత్తనాలు తీసుకోవచ్చు. కానీ మనం ఇలా కట్ చేసి విత్తనాలు తీయడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. మీకు ఈజీ అనిపిస్తే అలా అయినా చేయండి. నాకైతే ఇక్కడ చింతకాయని సగానికి కట్ చేసి విత్తనాలు తీయాలంటే చాలా కష్టంగా అనిపించి, నేనైతే మరొక వేలో విత్తనాలని తీసి చూపిస్తానండి. అలా తీయడం చాలా చాలా ఈజీ అండి. మీకు నెక్స్ట్ నేనెలా తీయాలో కూడా చూపిస్తాను. చూడండి, మీరు కావాలంటే ఇలా సగానికి కట్ చేసేసుకొని, పీచులంతా తీసేసుకొనైనా మీరు తయారు చేసేసుకోవచ్చు. మీకు ఇది ఈజీ అనిపిస్తే ఇలా ట్రై చేయండి. నేనైతే మరొక రకంగా తయారు చేశాను. దీనికోసం చింతకాయలని ఫస్ట్ మనం తొడిమలు, అలాగే వస్తే వీనెలు కూడా తీసేసుకోవాలి. అంటే మనం తొడిమ తీసినప్పుడు ఈనె వస్తే ఈనెను కూడా తీసేసుకోండి. లేదనుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలాగే చింతకాయలన్నిటికి కూడా తొడిమలు, అలాగే ఈనె వస్తే ఈనెను కూడా తీసేసుకొని, పెద్ద కాయలైతే 2 ముక్కలుగా కట్ చేసేసుకోండి. చిన్న కాయలైతే తొడిమలు మాత్రమే తీసి పక్కనుంచేసేసుకోండి. ఈ విధంగా చూడండి, చింతకాయకి ఈనె వస్తే అన్నీ కూడా తీసేసుకొని, తొడిమలు తీసేసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకోండి. రోల్ తీసేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోండి. అలాగే ఇందులోకి తగినంత ఉప్పు కావాలి. ఇక్కడైతే మనకి ఈ కేజీ చింతకాయలకి దాదాపు ఒక 200 గ్రాముల దాకా పడుతుందండి. మనం ఇప్పుడే ఉప్పు అంతా వేసుకోనక్కర్లేదు. మళ్ళీ కూడా రుచి చూసి వేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇక్కడ 100 గ్రాముల దాకా తీసుకున్నాను. అలాగే పసుపును ఒక స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న రోల్ తీసుకున్నాం కదా! అందులోకి 3, 4 చింతకాయలు, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపును వేసుకుంటూ కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ మనకి పెద్ద రోలే అవసరం లేదండి. చిన్న రోట్లో అయినా సరే మనం ఈజీగా ఈ తొక్కును తయారు చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలాంటి చిన్న రోళ్ళు అవైలబుల్‌గా ఉంటాయి కదండీ! మీరు టీవీ చూస్తూ కూడా ఈ ఊరగాయను వేసేసుకోవచ్చనమాట. చూడండి, ఇలా కొన్ని కొన్ని మిర్చిని వేసేసుకుంటూ, కొద్దిగా ఉప్పును వేసేసుకుంటూ దంచుకోవాలి. దంచేటప్పుడు మిడిల్‌లో ఒకసారి మనం స్పూన్‌తో అంతా కలిపాము అంటే విత్తనాలు పగిలిపోకుండా చింత తొక్కును మనం తయారు చేసేసుకోవచ్చు. మనం ఇట్లా చింతకాయలు దంచేటప్పుడు విత్తనం పగలకోకుండా కాస్త కచ్చాపచ్చగా దంచాలి. అంటే గట్టిగా మనం దెబ్బ వేయకోకుండా స్మూత్‌గా దంచుకున్నామంటే లోపలున్న విత్తనం మనకి అలాగే ఉండిపోతుందండి. కాయ మాత్రం మనకి కచ్చాపచ్చగా అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన చింతకాయలంతా కూడా మనం కొద్దిగా పసుపును, అలాగే కొద్దిగా ఉప్పును వేసుకుంటూ దంచుకోవాలి. చూడండి, ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీరు దంచేటప్పుడు గట్టిగా దంచకండి. అలా దంచారు అంటే లోపలున్న విత్తనం కూడా పగిలిపోయి అంతా కూడా కలిసిపోతుంది. మనకి విత్తనం అనేది పగలకూడదండి. ఇక్కడ మనం విత్తనాలను మళ్ళీ తీసేసుకుంటాం కదండీ! విత్తనం అనేది పగలకోకుండా జస్ట్ కండ మాత్రమే కచ్చాపచ్చగా అయిపోయేలాగా దంచండి. మనకి విత్తనం పగలాలి అంటే చాలా గట్టిగా మనం కొడితేనే పగిలిపోతుందండి. మీరు గట్టిగా కొట్టుకోకుండా అలా స్మూత్‌గా దంచుకున్నారంటే మనకి కండంతా కూడా మెత్తగా అయిపోయి విత్తనం సెపరేట్ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన చింతకాయలన్నిటిని కూడా దంచేసేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్ద రోలు ఉందనుకోండి, ఒక 5, 6 చింతకాయలు ఒకేసారి వేసి దంచుకోవచ్చు. ఇలా చిన్న రోలు ఉందనుకోండి, ఒక 3 దాకా వేసేసుకొని దంచేసేసుకోవచ్చనమాట. ఇలా దంచిందంతా కూడా ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. ఏదైనా పింగాణి కానీ లేదా గాజు బౌల్‌లో కానీ వేసేసుకోండి. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. చింతకాయల్ని మనం కడిగాక తడి తుడుచుకోవాలా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను చేస్తున్న ఈ పచ్చడికైతే చింతకాయల్ని కడిగాక తడి తుడవాల్సిన అవసరం లేదండి. మనం కాసేపు ఇదంతా కూడా ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకైతే ఇక్కడ తడి తుడవాల్సిన అవసరం లేదు. సో, మీరు చింతకాయలను శుభ్రంగా కడిగి తర్వాత దంచేసేసుకోవచ్చు. అలాగే రోటిని కూడా మనం తడి లేకోకుండా తుడవాల్సిన అవసరం లేదు. శుభ్రంగా కడిగేసేసి మనం దంచేసేసుకోవచ్చనమాట. ఇలా దంచుకున్నాక
ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి వేసేసుకొని మిగిలిన ఉప్పును కూడా వేసేసుకోండి. అంటే 100 గ్రాములు తీసుకున్నాం కదా! ఆ ఉప్పు అంతా వేసేసుకోండి. తర్వాత తక్కువొస్తే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతతొక్కునంతా కాస్త గట్టిగా నొక్కి పెట్టేసామంటే ఇందులో నుంచి వాటర్ వస్తుంది. మనం ఉప్పు, పసుపు వేసాం కదా! ఇందులో నుంచి కొద్దిగా వాటర్ వచ్చేసి మనకి ఊరి పిచ్చిలని తీసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది. నేనైతే రాత్రి మొత్తం అలాగే ఉంచేసాను. నేను ఈవినింగ్ టైమ్‌లో ఇది దంచి పెట్టాను. రాత్రి మొత్తం అలాగే ఉంచేసేసి విత్తనాలు తీస్తున్నా చూడండి. ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి. మనకి చాలా చాలా ఈజీగా విత్తనాలను తీసేసుకోవచ్చు. మనం చింతకాయని కట్ చేసి తీసే దానికంటే కూడా ఇలా చింతకాయలని కచ్చా పచ్చగా దంచి ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఒక 4, 5 గంటల పాటు పక్కనుంచేసి తర్వాత విత్తనాలని తీయడం చాలా చాలా ఈజీ. ఇక వేరేసినట్టే అన్నమాట. అంటే చింతతొక్కులో నుంచి విత్తనాలన్నిటిని మనం ఈజీగా ఏరేయొచ్చన్నమాట. ఎంత ఈజీగా వచ్చేస్తాయంటే కండలో నుంచి మనం కొద్దిగా ఫ్రెష్ చేసామంటే చాలు విత్తనాలంతా కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా ఈనెలు అలాగే విత్తనాలు అన్నిటిని కూడా లేకోకుండా శుభ్రంగా ఈ తొక్కులో నుంచి తీసేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా ఉందో ఈ మెథడ్. మీకు కావాలంటే ఇలా ఫాలో అవ్వండి. లేదు మేము చింతకాయలని కట్ చేసేసి అందులోని విత్తనాలను తీసేస్తాము డైరెక్ట్‌గా అంటే అలా అయినా కట్ చేసేసుకోండి. నాకైతే ఈ రకంగా చాలా ఈజీగా అనిపించిందండి. కొద్దిసేపు ఊరబెట్టామంటే చాలు అందులో నుంచి ఇత్తనాలంతా కూడా వచ్చేస్తాయి. అలాగే ఈనెలు కూడా మంచిగా తీసేసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక ఈ తొక్కునంతా కూడా మిక్సీ బౌల్‌లోకి వేసేసుకోండి. మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి వాటర్ అయితే అవసరం పడవు. ఎందుకంటే రాత్రంతా మనం కొద్దిగా ఊరబెట్టుకున్నాం కాబట్టి అందులో నుంచి కొద్దిగా వాటర్ వచ్చి ఉంటుంది కాబట్టి బాగా గ్రైండ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకి చాలా గట్టిగా ఉంది, గ్రైండ్ అవ్వడం లేదు అనిపిస్తే ఒక 2, 3 స్పూన్లు వాటర్ వేసేసుకొనైనా ఈ విధంగా స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాల్ని వేసేసుకొని లో ఫ్లేమ్‌లో వీటిని చిటపటలాడేంత వరకు బాగా వేయించాలి. ఎప్పుడైతే ఇవి చిటపటలాడుతూ బాగా ఎగురుతూ ఉంటాయో అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసేసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే పెనంలోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఇది గ్రాములో చెప్పాలంటే 150 గ్రామ్స్ ఉందండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకోండి. ఈ పచ్చడిలోకి జీలకర్ర కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు నచ్చకుంటే అవాయిడ్ చేసేసుకోండి. తర్వాత 4 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ పోపు దినుసులన్నిటిని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి 1 స్పూన్ దాకా ఇంగువను వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేయండి. పోపు మంచిగా ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! చింతకాయల తొక్కుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచాలి. ఎందుకంటే పోపనేది ఇంకా ఎక్కువగా మాడిపోతుంది. తర్వాత మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇది ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నామనుకోండి, మనం ఇందాక తడి ఎక్కడే కానీ మనం తుడవలేదు కదా! ఈ తడంతా కూడా ఇప్పుడు ఆయిల్‌లో వెళ్ళిపోతుందనమాట. వేడి వల్ల తడంతా పోతుంది కదండీ! అందుకని జస్ట్ 1 నిమిషం పాటు ఇదంతా బాగా వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2-3 స్పూన్లు దాకా వేశానండి. 2 స్పూన్లు వేశాను. మళ్ళీ కూడా 1 స్పూన్ వేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత 1 స్పూన్ దాకా మెంతులు, ఆవాలు వేయించుకున్నాం కదా! ఆ పిండిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మనం తీసుకున్న కిలో చింతకాయలకి మీరు తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోవచ్చు. కాకపోతే 3 స్పూన్ల దాకా అయితే పడుతుందండి. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటది కదండీ! పులుపు అనేది కారాన్ని చంపేస్తుంది కాబట్టి కాస్త స్పైసీ అనేది ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడే కాదండి మనం కొద్ది కొద్దిగా ఊరంగా అప్పుడనేది కారం చాలా చాలా తగ్గిపోతుంది. అందుకనే ఇప్పుడు కాస్త స్పైసీగా ఉండేలాగానే తయారు చేసేసుకోండి. ఈ విధంగా వేశాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ జస్ట్ లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు కలపండి. ఎక్కువ సేపు ఉడికించక్కర్లేదండి. మనకు ఒక 5 నిమిషాల పాటు ఇదంతా వేడి తగిలితే సరిపోతుంది. అది కూడా పూర్తిగా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకొని ఇదంతా చూడండి దగ్గర పడిపోయింది కదా! ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేసేసుకోవచ్చు. అంతేనండి. ఎక్కువ సేపు కూడా ఉడికించక్కర్లేదు. ఎక్కువ సేపు ఉడికించినా కానీ తొక్కనేది అంత టేస్టీగా ఉండదు. జస్ట్ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మనం కలుపుతూ ఉన్నామంటే చాలు. చింతతొక్కు రెడీ అయిపోయిందండి. ఇది అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దాదాపు మనకు ఒక సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. అది కూడా మనం ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోనక్కర్లేదండి. బయట ఏదైనా జాడీలో కానీ, పింగాణీ కానీ, గాజు బౌల్‌లో కానీ వేసేసుకొని మనం ఎయిర్‌టైట్ అంటే మూత గట్టిగా ఉన్న బాక్స్‌లో వేసేసుకున్నా సరే ఇది ఏ మాత్రం కూడా డ్యామేజ్ అవ్వదు. మనకి 1 ఇయర్ దాకా ఇలాగే ఉంటుంది.
పచ్చడి చేశాక ఇన్‌స్టెంట్‌గా కూడా మనం వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు పచ్చడి చేశాం కదండీ! ఇప్పటి నుంచే మనం వాడుకొని తినేయొచ్చు. ఊరినాక అయినా సరే టేస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు వాడుకున్నా సరే టేస్ట్ అలాగే ఉంటుంది. ఎలాంటి మార్పు ఉండదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని కూరలున్నా సరే అప్పుడప్పుడు పచ్చళ్ళతో నంచుకొని తింటూ ఉంటేనే ఆ రుచి చాలా బాగా అనిపిస్తుంది కదండీ! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాలు మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.